సంసోను ఎంతటి బలవంతుడో, దేవుడు ఆయనను ఎటువంటి అభిషేకం ఇచ్చాడో, అతడు ఎటువంటి బలమైన కార్యాలు చేశాడో కొన్నిటిని దేవుని లేఖనాల నుండి మనం ధ్యానం చేద్దాం. అందరూ దేవుని వాక్యం తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదవగా విందాం. ఒకరు పెద్దగా స్పష్టంగా చదవండి. సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి కొదమ సింహము ఆయన ఎదుటకి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. చాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఒకానొక దినము తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోతున్నాడు. తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకి బొబ్బరించుచు వచ్చెను. తర్వాత 6వ వచనంలో రాయబడినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైన మాట. యెహోవా అతని ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేక పిల్లను చీల్చినట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడు ఎంతటి అభిషేకం ఇచ్చాడంటే సంసోనుకు చాలా బలవంతుడినే. భూమి మీద పరాక్రమశాలి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? ఆది కాలంలో కనపడతాడు, ఆది కాండంలో కనపడతాడు ఆ వ్యక్తి. ఎవరా వ్యక్తి? చూడండి ఒకసారి. ఆది కాండము 10వ అధ్యాయము 8-9 వచనాలు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. చాలమ్మా. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాల ఉండుటకు ఆరంభించను. చాలా గొప్ప బలవంతుడు, పరాక్రమశాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. ఇతని కొరకు రాయబడింది ఈ మాట. ఎవరా వ్యక్తి? నిమ్రోదు. ఒకానొక దినమున భూమి మీద ఉన్న వారందరికెల్లా మిక్కిలి పరాక్రమశాలి, మిక్కిలి బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్యంలో మనకు సంసోను కనబడుతున్నాడు. ఈయన దగ్గర ఈయన బలవంతుడు, బలశూరుడు, పరాక్రమశాలి అనేటువంటి మాటలు ఇతని గురించి రాయబడలేదు. కానీ ఇతని కొరకు రాయబడినటువంటి మాట ఏంటంటే యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉన్నతమైన అభిషేకం ఇచ్చాడు సంసోనుకు దేవుడు. ఎందుకు ఇటువంటి అభిషేకాన్ని దేవుడు, ఇంతటి బలము గల అభిషేకాన్ని దేవుడు సంసోను పైన ఉంచాడు అంటే సంసోను పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక 13వ అధ్యాయము 5వ వచనం. అలనాడు యెహోవా దూత మానవ భార్యతో మాట్లాడుతుంది. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే సంసోను పక్షాన, సంసోను పుట్టక మునిపే సంసోను యొక్క
ప్రణాళిక అంతటిని దేవుడు ముందుగానే బయలుపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పటికి సంసోను ఇంకా పుట్టలే. యెహోవా దూత ప్రత్యక్షమై మానోహ భార్యకు చెప్తుంది, నీవు కుమారుణ్ణి కంటావు, ఆ కుమారుడు ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను, అందుకొరకే దేవుడు ఉన్నతమైన అభిషేకం ఇచ్చాడు. ఈ ఫిలిస్తీయులు ఎవరు అంటే 14వ అధ్యాయం 4వ వచనం 2వ భాగం చదవండి. ఆ కాలమున ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. అంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పరిపాలించుకోవట్లే. వాళ్ళకు ఒక నాయకుడు లేడు, ఒక అధికారి లేడు. వీళ్ళని ఎవరు ఏలుచున్నారు అంటే ఆ కాలమున ఫిలిస్తీయులు ఏలుచున్నారు. అంటే వాళ్ళు చేసిందే చట్టం, వాళ్ళు చెప్పిందే తీర్పు. అటువంటి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను దేవుడు ఫిలిస్తీయుల చేతికి అప్పగించిన తర్వాత ఆ ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించిన కొరకు ఒక పరాక్రమశాలి, ఒక బలవంతుడు కావాలి. అందుకొరకే దేవుడు అనాది ప్రణాళికలో దేవుడు సంసోనును తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిస్తీయులు ఏ పని చేస్తున్నారంటే, అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయాలని చదివితే ఇశ్రాయేలీయులు వెళ్ళి పంట వేస్తున్నారు, ఫిలిస్తీయులు వెళ్ళి ఆ పంట కూర్చుకుంటున్నారు. వీళ్ళు నాటుతున్నారు, కలుపు తీస్తున్నారు, కాయా కష్టం చేసి రేయనక రాత్రనక వీళ్ళు పని చేస్తున్నారు. దాని ప్రతిఫలం ఎవరు అనుభవిస్తున్నారంటే ఫిలిస్తీయులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బానిసలాగా బ్రతుకుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయుల పరిపాలన కాలంలో. మనకు సమయం లేదు ఆ వాక్యాలన్నీ చదవడానికి, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 2, 3, 13, 14, 15 అధ్యాయాలు చదివితే వీళ్ళు పంట వేస్తున్నారు, ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తున్నారు. వీళ్ళు కష్టపడుతున్నారు, దాని కష్టాన్ని యొక్క ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలీయుల మొర దేవుని సన్నిధికి చేరిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వారిని విడిపించడం కొరకే దేవుని యొక్క ప్రణాళిక ముందుగానే దేవుని దూత బయలుపరుస్తుంది. సంసోను పట్ల దేవుని చిత్తం ఏంటంటే ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షింప మొదలు పెట్టును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? మరియమ్మతో దేవుని దూత చెప్పిన మాట ఏంటి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. యోసేపుతో దేవుని దూత ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పట్ల దేవుని చిత్తం ఏంటంటే యేసు ప్రభుల వారు ఈ లోకములో పుట్టక మునుపే మరియమ్మ యోసేపులకు ప్రదానం జరిగింది. యోసేపు ఆమెను బహిరంగంగా అవమానపరచునోలక రహస్యంగా ఆమెను విడనాడాలని ఆలోచన చేస్తూ నిద్రపోయాడు. స్వప్నమందు దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడుతుంది, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడద్దు, ఆమె కుమారుని కంటుంది, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును కనుక ఆయనకు యేసు అను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యేసు ప్రభు పట్ల ఒక ప్రణాళిక, ఈ లోకానికి రావడానికి ఒక ప్రణాళిక. అదే రీతిగా అదే సేమ్ టైం సంసోను అంతటి బలమైన అభిషేకాన్ని దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయన ఏదైనా మంచి ఫుడ్ తీసుకొని అటువంటి బలాన్ని తెచ్చుకున్నాడా? ఆయన తల్లిదండ్రులతో పాటు వెళ్తున్నాడు, తల్లిదండ్రులు ముందు వెళ్తున్నాడు, ఆయన వెనకాల వెళ్తున్నాడో, ఆయన వెనకాల వెళ్తున్నాడో వారు ముందు వెళ్తున్నారో తెలియదు, కానీ తిమ్నాతుకు వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. ద్రాక్ష తోటలకు వరకు వచ్చినప్పుడు ఒక కొదమ సింహము అతనికి ఎట్లొచ్చిందంట? ఎట్లొచ్చిందమ్మా? బొబ్బరించుచు వచ్చింది. సింహం బలం ముందు మన బలం పనిచేస్తుందా? అసలు ఆ దగ్గరికి రానవసరం లేదు, ఆ సౌండ్ చాలు, అంతేనా? సింహము అడవికి రాజు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు గొర్రె పిల్లను చీల్చినట్లుగా
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం WWE చూస్తాం ప్రోగ్రాం, అవునా? ఒక్కొక్కడు ఎలా ఉంటాడు, వాళ్ళు తినే తిండి, వాళ్ళు వాడేటువంటి డ్రగ్స్ ఆ మనిషిని ఎలా తయారు చేస్తాయంటే ఇనుప రాడ్లతో కొట్టినా కూడా వాళ్ళకి ఏం కాదు. చీరలు బట్టి కొట్టుకుంటారు, రాడ్ల బట్టి కొట్టుకుంటారు, ముళ్ళ కంప లాగుంటుంది, అది ఐరన్ రాడ్ చుట్టూ దాంతో కొట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన సాధన, ఎక్సర్సైజ్ వాళ్ళని ఏం చేసిందంటే దేనికైనా తట్టుకునేటువంటి శక్తి వారికి ఇచ్చింది. అటువంటి ట్రైనింగ్ ఏమైనా చేశాడా సంసోను? ఏం చేశాడమ్మా? పోనీ ఒక మంచి హై క్లాస్ ఫ్యామిలీలో పుట్టి, లేకపోతే కావాల్సినటువంటి విటమిన్ ఫుడ్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేయించారా? తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. ఎలా ఉన్నారు? చాలా దినములు ఈమెకు పిల్లలు లేరు కనుక బహుశా వయసు అయితే రాయబడలేదు, కానీ సంసోను పుట్టేసరికే వాళ్ళు 45 నుండి 50 వెళ్ళవచ్చు బహుశా. ఎందుకంటే సంసోను చనిపోయేసరికి వాళ్ళ తల్లిదండ్రులు లేరు. అంటే దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వీళ్ళ వృద్ధాప్యంలో దేవుడు కనికరించి వాళ్ళ ప్రార్థన ఆలకించి బలమైన పరాక్రమశాలి అయినటువంటి సంసోనును దేవుడు వారి గర్భాన వరాన ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఇతడు చేసిన బలమైన కార్యాలలో ఒకటి ఏంటంటే చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా, మేకపిల్లనైనా చీల్చగలుగుతాం మనం. చికెన్ కోయాలంటే మనకేం కావాలి? కత్తిపీట కావాలి. అది మన బలం. సంసోను బలం కాదు అక్కడ రాయబడినటువంటి మాట, గ్రంథస్థం చేసినటువంటి మాట, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఒక కార్యం చేయాలన్నప్పుడు దేవుని ఆత్మ ఆయనను ప్రేరేపిస్తుంది. నీ వల్ల అవుతుంది, నీ వల్ల అవుతుంది. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు? గొల్యాతుకు భయపడుతున్నారు. గొల్యాతు అంటున్నాడు, రండ్రా చూసుకుందాం అంటున్నాడు ఒక్కొక్కరిని. ఎవ్వరు కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. సౌలు దగ్గరికి ఆ నోట ఈ నోట వెళ్ళింది. నేను వెళ్తాను, దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల పక్షాన నేను యుద్ధం చేస్తాను అన్నాడు. ఆ నోట ఈ నోట పడి ఆ మాట ఎవరికి చేరింది? రాజు అయినటువంటి సౌలు దగ్గరికి వెళ్ళింది. ఒకరోజు సౌలు దావీదుని పిలిపించాడు. దావీదేమో బాలుడు, అవునా? గొల్యాత్ ఏమో ఎంత, అతని వెయిట్ ఎంత, అతని హైట్ ఎంత, అతని పర్సనాలిటీ ఎంత? 6 మూల జానడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గొల్యాతు నిలబడితే దావీదు ఎక్కడికి ఉంటాడు? ఎలా ఉంటాడమ్మా? సింహం ముందు మేకపిల్లు ఉన్నట్టుంటాడా? ఇంకా అంతకన్నా తక్కువే ఉంటాడా? అటువంటి స్థితి దావీదుది. కానీ ధైర్యంగా అంటున్నాడు, అయ్యా నేను వెళ్తానని రాజుగారితో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాటలు కూడా మనం ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం నుండి చదవండి. ఈ ఫిలిస్తీయులను ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీ బలము చాలదు, నీవు బాలుడవు, వాడు అంటున్నాడు. సౌలు ఏమంటున్నాడు? సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు నిలబడ్డప్పుడు సౌలు ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొనుటకు వానితో పోట్లాడుటకు నీ బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసము చేసిన వాడు అని. వాడు యుద్ధములో ఆరితేరున్నాడు, పలు విద్యలు నేర్చుకుని ఉన్నాడు, యుద్ధశూరుడు, బలశాలుడు. అయ్యా దావీదా, నీ బలం చాలదు. రెండోదిగా అన్నాడు, నువ్వు బాలుడవి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనను, నేను ఒక సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాడు దావీదు. ఎవరితోని? తన జీవితంలో తన అనుభవాలు చెప్తున్నాడు. నేను బాలుడనే కావచ్చు, కానీ అయ్యా ఒక మాట నాకు పర్మిషన్ ఇస్తే నేను ఒక సాక్ష్యం చెప్తానయ్యా అన్నాడు. చెప్పన్నాడు.
నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోగుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి గొర్రెను విడిపించుదని అది నా మీదికి రాగా దాన్ని గడ్డము పట్టుకొని ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అంటే దేవుని అభిషేకం పనిచేస్తుంది ఇక్కడ, బలం కాదు అని చెప్పేది. అవునా? దావీదు బాలుడు, ఆ ఫిలిస్తీనికి భయపడి ఎవ్వరు కూడా ధైర్యం చేయట్లేదు యుద్ధం చేయడానికి. రాజు దగ్గరికి ధైర్యంగా వచ్చాడు, అయ్యా మీరు అనుమతిస్తే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడయ్యా, జీవము గల దేవుని ఎదుట అంటాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ఏ ధైర్యంతో చెప్పాడమ్మా దావీదు? దావీదుకున్నటువంటి నమ్మకం, విశ్వాసం ఏంటంటే నా దేవుడు నాతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. సౌలు అంటున్నాడు, నువ్వు బాలుడవు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడు గనక వానితో నీవు యుద్ధము చేయలేవు. కానీ దావీదు ఒక సాక్ష్యం ఇచ్చాడు, నేను నా తండ్రి మందను కాస్తుండగా ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, ఒకరోజు సింహం వచ్చింది, ఓ మందలో నుండి ఒక గొర్రెపిల్లని ఎత్తుకొని పోతుంటే దాని వెనకాల పరిగెత్తి, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. సింహం వెనకాల పరిగెత్తాడంటే దావీదు యొక్క రన్నింగ్ రేస్ చూడండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ఇతనికైనా మంచి ఫుడ్ ఉందా? గొర్రెలను తీసుకుని అరణ్యంలోకి వెళ్తే వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తారో తెలుసా? 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి వెళ్తారు. మందం తీసుకుని దూర ప్రాంతాలకు వెళ్ళి మేపేవాళ్ళు. అక్కడ ఏదో దొరికిన ఆహారం వండుకొని తినేటువంటి ఫ్యామిలీ. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అక్కడ శారీరక మన బలం ఏమాత్రం పనిచేయదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే దేవుడిచ్చినటువంటి అభిషేకం కావాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. సంసోనును మనం చూసినా, దావీదును మనం చూసినా, చేతిలో ఏమీ లేకపోయినా సంసోను కొదమ సింహాన్ని చీల్చాడంట. దావీదు దాని నోటిలో నుండి గొర్రె పిల్లను ప్రాణంతో తీసుకొచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అది ఆయన మీదకి వచ్చినప్పుడు గడ్డం పట్టుకొని కొట్టి చంపితిని. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే జీవము గల దేవుని ఎదుట చంపితినే, జీవము గల తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. రాజు అంటున్నాడు, నువ్వే ఇంత విశ్వాసంగా ఉంటే, నువ్వే ఇంత నమ్మకంగా ఉంటే నేనెవరిని అడ్డుకోవడానికి? వెళ్తే వెళ్ళావు కానీ నా యుద్ధ వస్త్రాలు తీసుకుని వెళ్ళయ్యా అంటున్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నేను వాటిని మోయలేనయ్యా, ఎందుకంటే అవి కవచాలు, ఎక్కడ ఎటువంటి హాని కలగకుండా వాళ్ళు రాజులు వేసుకున్నటువంటి యుద్ధ వస్త్రాలు, వాటిని మోసేటువంటి బలం నాకు లేదయ్యా అని చెప్పి ఎటువంటి యుద్ధ వస్త్రాలు లేకుండా ఒకటే మాట అన్నాడు, జీవం గల దేవుని ఎదుట సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. అదే విశ్వాసంతో వెళ్ళాడు. ఏం తీసుకెళ్ళాడు? ఒడిస్సా, చిన్న రాళ్ళు ఏరుకున్నాడు, ఒడిస్సా తీసుకున్నాడు, వెళ్ళి తిప్పి 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 ఒక కొట్టు కొట్టాడు. ఒకే ఒక దెబ్బ, 6 ముళ్ళ జానుడు. ఇశ్రాయేలు ప్రజలందరూ వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు, వాని చూస్తేనే భయపడిపోతున్నారు. అప్పుడు దావీదు వెళ్ళి ఆ వ్యక్తిని హతమార్చినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు సంసోను ఎటువంటి తొందరపాటు లేకుండా, ఎటువంటి భయం లేకుండా
మేకపిల్లని ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? మనం కొన్ని తిరునాళ్ళల్లో చూస్తూ ఉంటాం, అవునా? గొర్రె పిల్లను గావు పడతారు వాళ్ళు. చూసారు ఎప్పుడన్నా? తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి కదా, ఆ వ్యక్తిని ఏమంటారు? గొర్రె పిల్లని గావు పట్టే వ్యక్తి. సరే, ఏదైనా కావచ్చు. అతను అందరూ చూస్తూ ఉంటే, వాళ్ళందరూ ఒక డ్రమ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉంటే, వాళ్ళ దేవతలను వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే, ఒక రకమైనటువంటి సౌండ్ చేస్తూ ఉంటే, అతను మీరు పూనకం లాగా వచ్చి ఏదో సంథింగ్ ఏదో అయ్యి అతను ఏం చేస్తాడంటే నోటితోని గొర్రె పిల్లని ఏం చేస్తాడు? చంపేస్తాడు. చంపి ఆ రక్తాన్ని తాగుతాడు ఆయన. దాన్ని చేయడం కొరకు ఆయన నానా తిప్పలు పడతాడు. దేన్ని? గొర్రె పిల్ల. ఇక్కడ రాయబడింది, ఒక్కడు గొర్రె పిల్లను చీల్చినట్లుగా సంసోను దేనిని? సింహమును చీల్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడిచ్చినటువంటి అభిషేకం. దావీదుకు దేవుడు ఉన్నతమైన అభిషేకం ఇచ్చాడు. ఎటువంటి అభిషేకం అంటే, పాటలు పాడుతూ ఉంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అవునా? ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క అభిషేకం ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనాయింటింగ్ ఉంటుంది సపరేట్గా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రాజుకు దురాత్మ పట్టినప్పుడు ఎవ్వరు విడిపించలేకపోయారు. ఎవరో చెప్పారు, అయ్యా ఆ దావీదు వచ్చి దేవుని ఆరాధిస్తే ఈయనకు పట్టినటువంటి దురాత్మ పారిపోతుంది. అప్పుడు ఎక్కడో అడవిలో ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చారు. సితార పుచ్చుకొని ఆయన దేవుని స్తుతించడం ప్రార్థన చేశాడు, స్తుతించడం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎటువంటి హీలింగ్ ప్రేయర్ చేయలే. అక్కడ ఏం చేశాడు? పాటలు పాడడం మొదలు పెట్టాడు. అయ్యా అటువంటి అనాయింటింగ్ కావాలి మనం పాడినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాడితే ప్రభు సన్నిధి దిగి రావాలి. ఎలా వస్తుంది? దేవునితో ఆ రకంగా మనం కనెక్ట్ అయినప్పుడు. అయ్యా మీరు పాట పాడితే చాలా అందంగా ఉంది కానీ ప్రజెన్స్ రావట్లేదండి. ఈ రోజుల్లో పాటలు పాడడానికి మంచి తలాంతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. సీడీలో కానీ రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత పాటలు పాడిస్తున్నారు, అవునా? సినిమా పాటలు పాడేవాళ్ళు. ఎందుకంటే దేవుడు వారికి మంచి తలాంత్ ఇచ్చాడు, మంచి వాయిస్ ఇచ్చాడు. దాన్ని మంచిగా ట్యూన్ చేయగలరు, చక్కగా పాడగలరు. కానీ ఒకటి మిస్ అవుతుంది అక్కడ. వాళ్ళు పాడడం వల్ల పాటకి అందం రావచ్చు కానీ పాటకి ప్రజెన్స్ రావట్లే, దేవుని సన్నిధి రావట్లే. ఈరోజు ప్రజలందరూ వినడానికి బాగుండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవునితో కనెక్ట్ అయ్యి దేవుని స్తుతించడం, ఆరాధించడం మొదలు పెడతామో ఆ సమయంలో దేవుని అభిషేకం ఎవ్వరు ఆరాధన చేసినా దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు కొన్నిసార్లు ప్రార్థించే మనసు ఉండకపోవచ్చు. దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. ఒక పాట ఎత్తుకొని గంభీరంగా దేవుని స్తుతించు, ఆరాధించు. ప్రజెన్స్ అక్కడ కనబడుతుంది. నీకు దేవుని సన్నిధి చేత నువ్వు నింపబడతావు, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను చేసినటువంటి బలమైన కార్యాలలో మొదటిది ఏంటంటే, ఒకడు గొర్రె పిల్లను చీల్చినట్టుగా. రెండోది చూద్దాం. రెండో పని ఏం చేశాడు సంసోను? న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కేలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆత్మ, అందరూ దేవుని వాక్యాన్ని చూడండి, అక్కడ రాసి పెట్టుకోండి. 14వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా
అతడు అష్కేలోనికి పోయి వారిలో 30 మందిని చంపి. ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎందుకు వారిని దోచుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయన అక్కడ బట్టలు ఇవ్వవలసి వచ్చింది అనేది అర్థం కావాలంటే మనకు కొంత సమయం పడుతుంది. చదవనక్కర్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ మీకు చెప్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 14వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక అతన్ని చూచి. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని చిత్తములో ఉన్న వ్యక్తి, దేవుని చేత బలమైన కార్యాలు జరిగిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. ఏం చేశాడు ఈ వ్యక్తి అంటే, సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక అతను చూచెను. అసలు ఫిలిస్తీన్లు వీళ్ళకి శత్రువులు. చూసి ఆ అమ్మాయిని ఇష్టపడి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తున్నాడు, అమ్మ నాన్న అమ్మాయిని నేను వివాహం చేసుకుంటానంటే వాళ్ళ నాన్న అన్నాడు, అయ్యా ఒక నిమిషం ఆగుదాం, చదవడానికి టైం లేదు, మీకు చెప్పేస్తాను నేను. అయ్యా, మన స్వజనులలో చాలా మంది ఉన్నారు కదా, నువ్వు వివాహం చేసుకోవాలని అనుకుంటే మన సొంత జనుల నుండి వివాహం చేసుకో, కానీ ఆ సున్నతి లేని ఫిలిస్తీన్లు మనకు వద్దయ్యా అని చెప్పారు. ఎవరు? తల్లిదండ్రులు. కానీ సంసోను, మీరు నా కొరకు వెళ్ళి ఆ సంబంధాన్ని మాట్లాడి ఆమెను నా కొరకు తీసుకుని రండి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రుల మీదకి ఒత్తిడి తీసుకొచ్చాడు. ఒత్తిడి తీసుకొస్తే వారి తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళకి ఇష్టం లేకపోయినా వారి మనస్సాక్షిని చంపుకొని వాళ్ళు చెప్పారు, అయ్యా ఇది దేవుని చిత్తం కాదయ్యా అని చెప్పారు. అవునా? వివాహ విషయంలో దేవుని చిత్తం ఏదో కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ముందుకు వెళ్తే బాగుండేది. తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా నువ్వు గర్భాన పుట్టక మునిపే నేను దేవుణ్ణి అడిగాను, ఏ రీతిగా పెంచాలి, ఎలా పెంచాలని దేవుణ్ణి అడిగాను అయ్యా, ఇంతవరకు దేవుడు ఆ కృపనిచ్చాడు, ఈ పన్ను చేయొద్దు అంటే సంసోను వెళ్ళాడు. తిమ్నాతునకు వెళ్ళి ఆ కుమార్తెను, ఫిలిస్తీన్ల కుమార్తెను చూసి ఆ కుమార్తెను ఇష్టపడ్డాడు, వివాహం చేయమని అడిగాడు. సరే, ఏదేమైనా ఆమెతో వివాహం చేశారు. వివాహం చేసినప్పుడు సంసోను ఒక విప్పుడు కథ వరకేశాడు. ఒకరోజు ఆయన తిమ్నాతునకు వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి టైంలో ఆయన చంపినటువంటి సింహము ఏ ప్లేస్లోకి అయితే సింహాన్ని చంపాడో ఆ ప్లేస్లోకి రాగానే సింహపు కళేబరంలో ఏమున్నదంటే తేనె తిట్ట పెట్టింది. తేనె దాన్ని తీసుకొని తిని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తీసుకొచ్చాడు, వాళ్ళు కూడా తింటారు. అప్పుడు ఒక పొడుపు కథ వేస్తాడు. ఏమనేస్తాడు? చదవండి ఆ మాట. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిండి వచ్చెను. ఇది పొడుపు కథ, విప్పుడు కథ. సంసోనుతో పాటు సంసోను భార్యతో ఉండటం కొరకు ఒక 30 మందిని వాళ్ళ ప్లేస్లో నుండి సంసోను దగ్గరికి పంపిస్తారు. ఆ రోజున సంసోను ఇంట ఒక పెద్ద విందు జరుగుతుంది. ఒక విందు చేశారు ఆ రోజు వివాహ సందర్భాన్ని బట్టి. ఆ విందు 7 దినములు జరుగుతుందంట. అప్పుడు సంసోను అంటాడు, మీకు ఒక విప్పుడు కథ వేస్తాను, దాని భావం కనుక మీరు నాకు చెప్పినట్లయితే ఏమిస్తానన్నాడు? 30 నార బట్టలు, చాలా విలువైనటువంటి కాస్ట్లీ బట్టలు అవి. ఎందుకంటే సన్నపు ఎక్కడ కనబడతాయి మనకి ఈ నార బట్టలు? ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు సన్నపు నార బట్టలు వేసుకొని ఉండనని లూకాసు వార్త 15వ అధ్యాయంలో కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ధనవంతులు వాడేటువంటి ఒక విలువైన వస్త్రాలు 30 జతల బట్టలు నీకు ఇస్తాను అని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేస్తాడు సంసోను. వారి వల్ల కాదు. పొడుపు కథ ఏంటి? బలమైన దానిలో నుండి తిండి వచ్చెను, తిని దానిలో నుండి తిండి వచ్చెను, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిని దానిలో నుండి. ఇది విప్పుడు కథ, పొడుపు కథ. వాళ్ళ వల్ల కాలే. వాళ్ళు అంటారు, సంసోను భారీగా చేసుకున్న ఆమె దగ్గరికి వెళ్ళి, నీవు గనక నీ భర్తను అడిగి ఆ ఆన్సర్ కనుక మాకు చెప్పకపోతే నీవును నీ ఇంటి వారును చంపేస్తాం. అప్పుడు ఈ స్త్రీ తొందర చేసింది. సంసోను అంటాడు, దాని భావం నా తల్లిదండ్రులకు చెప్పలే, నీకు చెప్తానా అంటాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆమె ప్రతిరోజు తొందర పెడుతున్న సమయంలో 7వ దినమున విందు ముగుస్తున్నట్టు టైంలో సూర్యోదయం అవుతుండగా ఆమె విసిగించినందున సంసోను ఆమెకు ఆన్సర్ చెప్పేస్తాడు. ఇప్పుడు ఛాలెంజ్ ప్రకారం ఏం చేయాలి? 30 నారబట్టలు, సన్నని నారబట్టలు, వస్త్రాలు వీళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలి. సంసోన్ దగ్గర అంత డబ్బు లేదు, మరి అంత ఆర్థికమైన కుటుంబం ఏం కాదు, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ ఫ్యామిలీ ఏం కాదు వాళ్ళకి ఆ గిఫ్ట్ తీసుకొచ్చి ఇవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే ఒక ప్లేస్లోకి వెళ్ళాడు. యెహోవా ఆత్మ అతన్ని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనికి పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని ఛాలెంజ్ కట్టిన వారికి ఆ ఛాలెంజ్ని తీర్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ వచ్చినప్పుడల్లా ఈయన ఒక బలమైన కార్యాన్ని చేస్తున్నాడు. ఈయన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు కూడా దేవుడు సంసోనును విడిచిపెట్టలేదు. గమనించండి, విడిచిపెట్టాడా? ఇంకా సంసోనుని పట్టుకునే ఉన్నాడు దేవుడు. అందుకొరకే ఈయన సహాయంలో దేవుని ఆత్మ ఆయన మీదకి వస్తుంది. అవునా? ఎప్పుడు రాకుండా ఉండాలి? ఈయన ఫిలిస్తీన్ల కుమార్తెను చూసినప్పుడే, ఆ స్త్రీని వివాహం చేసుకున్నప్పుడే సంసోనుని ఎడబాపలే దేవుని ఆత్మ. అంటే ఏ ఒక్క వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడు. చిన్న తప్పు చేస్తే మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో. లేదు, నీవు విడిచిపెట్టినా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టేవాడైతే మన కొరకు ప్రాణం ఎందుకు పెడతాడు? అవునా? ఆయన ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ, రక్తము కాల్చిన ప్రేమ. తల్లిదండ్రులు విడిచినా, బంధువులు విడిచినా, ఆత్మీయులు విడిచినా, స్నేహితులు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్నెన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకానొక సమయం వస్తే నేను దేవుని విడిచిపెడతామేమో, దేవునికి దూరం అయిపోతామేమో, ఆయన చిత్తాన్ని అతిక్రమించి మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతామేమో. కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన వాగ్దానం ఏంటి? నిన్నెన్నడూ విడువను ఎడబాయను. సంసోనును విడిచిపెట్టలే దేవుడు. సంసోను అవసరతలో సంసోను ప్రార్థన చేసినప్పుడు ఆయన మీదకి యెహోవా ఆత్మ మరలా రాగా అష్కెలోనికి పోయి 30 మందిని చంపి ఆ కుటుంబాలను దోచుకొని ఆ సన్నపు నారబట్టలు, విలువైనటువంటి వస్త్రాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేశాడు. ఇది రెండోది సంసోను చేసినటువంటి బలమైన కార్యాలలో. మూడోది చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. 15వ అధ్యాయము. అప్పుడు సంసోను నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయములో నేనిప్పుడు నిరపరాధినయ్యుందునని వారితో చెప్పి పోయి 300 నక్కలు పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీని కట్టి 2 తోకల మధ్యలో ఒక దివిటీని కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిస్తీయుల గోధుమ చేలులోకి వాటిని పోనిచ్చి పనల కుప్పలను ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను. చూడండి అమ్మా, అందరు ఇక్కడ చూడండి నా వైపు. ఎందుకు ఈ పని చేశాడు సంసోను అని మనం వాక్యం ధ్యానం చేస్తే, సంసోను తన భార్యను కోపగించుకొని ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. నీవు చేయడం వల్లనే ఈరోజు ఈ ఛాలెంజ్లో నేను ఓడిపోయానని వాళ్ళు అనుకుంటారు. ఇంకా సంసోను తన భార్యను తీసుకుని వెళ్ళడేమో అనుకుంటారు. వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే సంసోను భార్యను వేరొక వారికి ఇచ్చి వివాహం చేస్తాడు. స్టార్టింగే చెప్పారు, అయ్యా ఈ సున్నతి లేని ఫిలిస్తీన్లతో మనకు సంబంధం వద్దయ్యా. సున్నతి అంటే రక్షణకు సాదృశ్యంగా కనబడుతుంది. శారీరకమైన సున్నతి గురించి నేను మాట్లాడట్లేదు. కొత్త నిబంధన సంఘములో సున్నతి దేనికి సాదృశ్యంగా ఉందంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది. అయ్యా నీ వివాహము చేసుకునేటప్పుడు రక్షణ పొందిన వారితో
నీ వివాహ సంబంధాన్ని చూసుకో. మనమేమో రక్షణ పొందిన వాళ్ళం, మనమేమో జీవం గల దేవుని ఆరాధిస్తున్న వారము, వారేమో రక్షణ లేని వాళ్ళు. నీ వివాహం చేసుకోవాలనుకుంటే మన స్వజనుల మధ్యలోనే చాలా మంది పిల్లలు అమ్మాయిలు ఉన్నారు, వారిని వివాహం చేసుకోమని చెప్తే సంసోను కాదు అన్నాడు. ఆ రోజు ఛాలెంజ్లో ఓడిపోయిన తర్వాత ఆయన మనసే బాగలేక ఇంటికి వస్తాడు. కొద్ది రోజులైన తర్వాత తన భార్య కొరకు వెళ్ళి అంతఃపురంలోకి నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి వాళ్ళ నాన్నని అడిగితే, అయ్యా క్షమించండి, నీవు మా అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోయావేమని చెప్పి ఆయన నీ సహోదరునికి ఇచ్చి మ్యారేజ్ చేశాం, ఆమె కంటే అందమైనటువంటి ఆమె సహోదరి ఉంది, నీకు ఇష్టమైతే ఆమెను పెళ్లి చేసుకోమని చెప్తాడు. అప్పుడు సంసోను, మీరు ఇంత కీడు చేస్తారా నాకు అని చెప్పేసి పోయి ఎన్ని నక్కలు పట్టుకున్నాడంట? అందరు చెప్పాలి. మనిషి రోజంతా పరిగెత్తిన ఒక నక్కను పట్టుకుంటాడా? పట్టుకోగలడా? ప్రపంచంలో ఇప్పుడు రన్నింగ్ రేస్లో ఎవరున్నారో నాకు తెలియదు, కానీ 2024కు ముందు హుస్సేన్ బోల్ట్ ఉన్నాడు, అవునా? ప్రపంచ ఒలింపిక్ గేమ్స్లో అతడు మానవ చరిత్ర అని ఆయనకు పేరు, అవునా? 100 మీటర్స్ రన్నింగ్ 9.57 సెకండ్స్లో ఆయనే పూర్తి చేశాడు. ఇప్పుడు ఆ రికార్డు ఉందో మరి ఎవరైనా ఈ సంవత్సరం ఒలింపిక్ గేమ్స్లో క్రాస్ చేశారో తెలియదు, కానీ ఆయనకున్న రికార్డు 100 మీటర్స్లో ఆయనే గోల్డ్ మెడల్, 200 మీటర్స్లో ఆయనదే గోల్డ్ మెడల్. ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం అది? జమైకా. మన దేశంలో కాదు, మన రాష్ట్రంలో ఒక మూల కూడా సరిపోదు, అంత చిన్న దేశం. ఆయన బయోగ్రఫీ చూస్తే సిగరెట్లు అమ్ముకునేవాడంట రోడ్డు మీద. ఎవరు? హుస్సేన్ బోల్ట్. మరి ఆయనలో ఆ టాలెంట్ ఉందని ఎవరు గుర్తించారో? అంత పేదరికానికి చెందిన కుటుంబం ఆయనకు తర్ఫీదు ఇచ్చారు. ఈరోజు ప్రపంచ ఒలింపిక్ గేమ్స్లో అతను నిలబెడితే దేశానికి మనకొక్క గోల్డ్ మెడల్ వస్తే అసలు మనం ఆగలేదు, అవునా? లాస్ట్ 4 years బ్యాక్ ఒక గోల్డ్ మెడల్ వచ్చింది మనకు. ఆయన పేరేం పేరు? నీరజ్ చోప్రానా? జావ్లిన్ త్రోలో ఒకే ఒక్క గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత ఈ సంవత్సరం సిల్వర్తో సరిపెట్టుకుని మన వాళ్ళు ఇంటికి వచ్చేసారు. సరే, అతను 100 మీటర్స్ అతనే గోల్డ్ మెడల్, 200 మీటర్స్లో అతనే గోల్డ్ మెడల్, 400 మీటర్స్లో రిలే రన్నింగ్లో వాళ్ళదే గోల్డ్ మెడల్. అన్నిట్లో గోల్డ్ గోల్డ్ గోల్డ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అనుకుంటాను ఈరోజు ప్రపంచ రన్నింగ్ రేస్ పెడితే సంసోన్ గోల్డ్ మెడల్ తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే నక్క ఎంత పరిగెత్తుద్దమ్మా, అటువంటిది 300 నక్కలు పట్టుకున్నాడంట. అంటే సంసోను బలం ముందు ఆయన రన్నింగ్ రేస్లో నక్కలు కాదుగా చిరుతపులను కూడా పట్టుకొస్తాడు. ఆయన అంత రన్నింగ్ చేయగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. తీసుకొచ్చి తోకకు తోకలు మెలేశాడంట. 2 తోకల మధ్యలో ఏం పెట్టాడంట? దివిటీలు వెలిగించేసి ఫిలిస్తీన్ల పంట పొలాలకు తోలేశాడంట. ఎందుకంటే సంసోను కోపం, నా భార్యను తీసుకుని వెళ్ళి వేరొకరికి ఇచ్చి వివాహం చేస్తారా మీరని చెప్పేసి ఫిలిస్తీన్ల పంట పొలాలు, ద్రాక్ష తోటలు, ఒలివ చెట్లు అన్ని తగలబెట్టారంట. ఈ పని ఎవరు చేశారంటే ప్రతి ఫిలిస్తీన్ చెప్తాడు సంసోనే చేశాడు. ఎవరని చెప్తారు. ఎందుకు ఈ పని చేశాడంటే పలాని యొక్క వ్యక్తి తన మామ తన భార్యను వేరే వారికి ఇచ్చి వివాహం చేశాడంటే వెంటనే ఫిలిస్తీన్లు ఏం చేశారంటే సంసోను మామను, సంసోను భార్యను, వారి కుటుంబ సభ్యులందరినీ అగ్ని వేసి తగలబెట్టేస్తారు, వాళ్ళు చంపేస్తారు. మీ కారణం చేత ఈరోజు మా దేశ ప్రజలందరూ నష్టపోయారు అని చెప్పేసి వారందరినీ అగ్నికి ఆహుతి చేస్తారు. అప్పుడు సంసోను కింది వచనాల్లో చూస్తే సంసోను అంటాడు, చదవండి అక్కడ, దాని కింది వచనాలు. వాళ్ళ కుటుంబాన్ని చంపేసిన తర్వాత అప్పుడు సంసోను మీరిలాగు చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బాగుఘాతము చేసెను. అక్కడ ఉన్న వారందరిని చంపేశాడు సంసోను. ఎందుకంటే నా కుటుంబాన్ని మీరు పాడు చేశారు. ఎంత కాదనుకున్నా ఆమె నా భార్య, నా కుటుంబ సభ్యులను మీరు చంపేశారని చెప్పేసి
కాళ్ళతో తుంట్లను విరగొట్టి అక్కడ ఉన్న వారందరినీ కూడా హతమార్చి వెంటనే బండ సందులోకి వెళ్ళిపోతాడు సంసోను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏతాములోని బండ సందులోకి వెళ్ళిపోయి కొద్ది రోజులు అక్కడే ఉంటాడు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఫిలిస్తీన్లు చూస్తున్నారు అవకాశం దొరికితే సంసోనును చంపడానికి. దేశం మొత్తం తెలిసిపోయింది ఇశ్రాయేలుల ప్రజల పక్షాన ఎవరు ఉన్నారంటే ఎవరికి భయపడుతున్నారు ఇప్పుడు ఫిలిస్తీన్లు? సంసోనుకి. సంసోను 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే సంసోను పక్షాన దేవుని ప్రణాళిక ఏంటంటే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించడానికి ఒక న్యాయాధిపతి కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రకంగా సంసోను చేసినటువంటి మూడో బలమైన పని ఏంటంటే 300 నక్కలు పట్టుకొని ఫిలిస్తీన్ల పంట పొలాలను తగలబెట్టేస్తాడు. అక్కడ అనేకులను చంపిన తర్వాత సంసోను కొద్ది కాలం ఆ బండ సందులోకి వెళ్ళి అక్కడ ఉంటాడు. సరే, 4వదిగా మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 13-14 వచనాలు. అందుకు వారు అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని, నిశ్చయముగా మిమ్మల్ని చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించేదమని చెప్పి, వారి చేతికి మిమ్మల్ని అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత 2 క్రొత్త త్రాళ్ల చేత అతనిని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకుని వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏతాములోని బండ సందులో సంసోను ఉన్నప్పుడు ఫిలిస్తీయులు కొంతమంది యూదా జనుల మధ్యలోకి వచ్చారు. ఎందుకంటే ఇదిగో మీరు గనక సంసోనును మాకు పట్టి ఇవ్వకపోతే ఇశ్రాయేలు ప్రజలలో ఏ ఒక్కడు బ్రతకడు, మేము చేయవలసిన పని ఏంటో మేము చేస్తాం. ఒక జాతి ప్రజలకు మరొక జాతి ప్రజలకు ఇక్కడ యుద్ధం రాబోతుంది సంసోను కారణం చేత. అప్పుడు వాళ్ళు 3000 మంది, ఎన్ని వేల మంది వచ్చారంట? 3000 మంది వచ్చి సంసోనును బ్రతిమలాడుతున్నారు. అయ్యా, మీకు వ్యతిరేకంగా మేమేం ప్రవర్తించాం, నిన్ను ఏమాత్రం మేము చంపాం, మాకు తెలుసు నువ్వు వారిని ఏ రకంగానైనా జయించగలవు, కాకపోతే వాళ్ళు మా మీద పడకుండా, మా మీద యుద్ధానికి రాకుండా, మమ్మల్ని చంపకుండా ప్రాణంతో నేను పట్టిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఓకే. అప్పుడు ఒక ప్రమాణం చేయించుకుంటాడు సంసోను, మీరేమాత్రం నన్ను నా మీద పడి నన్ను చంపద్దు. ఎందుకంటే వీళ్ళు 3000 మంది ఉన్నారు. ఓకే, డన్. మీరు అన్నట్టుగానే క్రొత్త తాళ్ళు, ఏం త్రాళ్ళు తీసుకొచ్చారంటమ్మా? ఇప్పుడు బరువైనటువంటి వస్తువులు లేపడానికి బలమైనటువంటి తాళ్ళు వాడతారు కదా, అటువంటి త్రాళ్ళు క్రొత్తవి తీసుకొచ్చారు. సంసోనును, ఆ బండ సందులో ఉన్నటువంటి సంసోనును క్రొత్త త్రాళ్ళతో కట్టి ఇటొక 10 మంది ఇటొక 10 మంది బట్టి తీసుకొస్తున్నారు. ఎక్కడికి తీసుకొస్తున్నారు? ఫిలిస్తీయులకు అప్పగించడానికి తీసుకొస్తున్నారు. అప్పుడు అతడు లేహికి వచ్చు వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఎంతమందిని చంపాడమ్మా? ఫిలిస్తీయులు అంటున్నారు, ఇదిగో మీరు అన్నట్టుగా మీ శత్రువును మీకు అప్పగించాం, తీసుకోండి అంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అగ్నికి ఆహుతైనటువంటి జనపనార వలె తెగిపోయినట్ట తాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే సంసోను దేవుడిచ్చినటువంటి అభిషేకం ముందు ఆ త్రాళ్ళు ఆయనను బంధించలేకపోయినాయి. సంఖ్యలు వేశారు. ఒక ఖైదీని ఎట్లా తీసుకొస్తారు? సంఖ్యలు వేసి తీసుకొస్తారు కదా. నేరస్తుని తీసుకుని వెళ్తున్నారు అనుకోండి, ఎట్లా వేస్తారు? బేడీలు చేతులకి అలా వేసి తీసుకెళ్తున్నారు. చేతులకున్న సంఖ్యలు విడిపోయి ఊడిపోయినాయి. కట్టబడినటువంటి త్రాళ్ళు, కొత్త త్రాళ్ళు జనపనార వలె అగ్ని తగిలినట్టు ఊడిపోయాయి. అటు ఇటు చూశాడు, ఏం దొరికింది అక్కడ? గాడిద దౌడ ఎముక దొరికిందంట.
ఎంత ఉంటుందమ్మా దవడ ఎముక? జానడు ఉంటుందా? మూరడు అనుకుందాం పోనీ, మనకు తెలియదు మెజర్మెంట్ ఎంతో. ఓకేనా? పచ్చి గాడిద దవడ ఎముక చేతిలో ఉంటుందా, జారిపోద్దా? ఇంకొకటి విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా దెబ్బ కొడితే మన చేతిలో కర్ర పెద్దగా ఉంటే దెబ్బ మనకు తలగదు, చిన్నగా ఉంటే ఎవరికి తగులుతుంది దెబ్బ? మనకు తగులుతుంది దెబ్బ కొట్టినప్పుడు, అవునా? పిల్లల్ని ఎప్పుడన్నా చిన్న కర్ర తీసుకుని కొట్టండి, వాళ్ళకు దెబ్బ తగులుతుంది, సేమ్ టైంలో మీకు కూడా ఎంతో కొంత. అంటే మనం కొట్టేటప్పుడు మన చేతిలో ఆయుధం ఎలా ఉండాలి? పెద్దగా ఉండాలి, అవునా? గాడిద దవడ ఎముక దొరికింది అక్కడ. అటు ఇటు చూసాడు, ఏం దొరకలే. ఎప్పుడో గాడిద చనిపోయింది అక్కడ, గాడిద దవడ ఎముక దొరికింది. దాని చేత ఫిలిస్తీయులను 1000 మందిని చంపేశాడండి. ఎంత బలశాలి, ఎంత పరాక్రమశాలినే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిస్తీయులు అంటున్నారు, సంసోను బ్రతికి ఉండగా మనం ఇశ్రాయేలు ప్రజలను ఏమీ చేయలేం. ఇంకా వేరే ప్లాన్ చేయాలి ఏదైనా. దేని కొరకు? సంసోనును చంపడానికి. ఇక్కడ కింది మాటలు రాయబడింది, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను. ఒకే ఒక వ్యక్తి సంసోను. ఫిలిస్తీయులు కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, యుద్ధ సామాగ్రి ఎంత ఉన్నది, కానీ సంసోను చేతిలో గాడిద దవడ ఎముక ఉంది, వాళ్ళను చంపేశాడు 1000 మందిని. అంటే సంసోనుకు ఏ ఆయుధాలు అవసరం లేదు, ఏది ఉంటే దాంతో చంపగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటి పరాక్రమశాలి, ఇంతటి బలవంతుడు ఒకానొక రోజు బందీ అయిపోయాడు. ఇప్పుడు సంసోను ఎంతటి బలవంతుడు చూసాం. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఎంత బలహీనంగా మారాడో చూడబోతున్నాం. ఈరోజు సమయం లేదు మనకి ఇంకా. ఈరోజు సంసోను గాడిద దవడ ఎముక కనుగొని వీరిని 1000 మందిని చంపేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిస్తీయులు అనుకున్నారు, తాళ్ళతో కట్టి తీసుకొస్తున్నారు, ఈరోజు మన శత్రువు మనకు దొరికాడు, మనం అందరం విందు చేసుకుందాం అనుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, ఇదిగో తీసుకెళ్ళండి అన్నారు. ఒక్కసారి సంసోను దేవునికి ప్రార్థన చేశాడు, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అభిషేకం గురించి చెప్తాను మీకు. పౌలు శీలలు శిరసాలలో వేశారు, బోండాలు వేసి బిగించారు వాళ్ళని. ఖైదీలందరూ చూస్తున్నారు. అద్భుతాలంటే ప్రత్యక్షంగా చూశారు అక్కడ. ఆ రోజు వాళ్ళకు కలిగిన వాళ్ళను చిత్రహింసలు పెట్టి జైలు వేశారు, బెత్తాలతో కొట్టారు, వస్త్రాలు తీసేశారు. అటువంటి స్థితిలో వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవుని బలమైన అభిషేకం దిగి వచ్చింది, చెరసాల పునాదులు కదిలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడున్న వారి సంఖ్యలు అందరి చేతిలో నుండి ఊడిపోయాయంట. ఖైదీలందరూ పారిపోయారు అనుకున్నారు. ఖైదీ యజమాని కాదు, ఎవ్వరు పారిపోలేదు, నువ్వు ఎటువంటి హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. అప్పుడు చెరసాల యొక్క నాయకుడు అదే రాత్రి ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని అభిషేకం వచ్చినప్పుడు మనం చేయలేనటువంటి పని దేవుని అభిషేకం చేస్తుంది, చేపిస్తుంది మన చేత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిస్తీయులు అనుకున్నారు, త్రాళ్ళతో కట్టాం, సంఖ్యలు వేశాం, ఒక ఆట ఆడుకుందాం అనుకున్నారు. జనప నారల వలె తెగిపోయాయి, సంఖ్యలు ఊడిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 1000 మందిని. అంటే ఇంతవరకు మనం 4 సంసోను చేసినటువంటి బలమైన కార్యాలు 4 చూసాం. ఒకటి, సింహమును గొర్రె పిల్లను చీల్చినట్టుగా చీల్చాడు. రెండోది ఏంటి? 30 మందిని చంపేమో వాళ్ళకి గిఫ్ట్ తీసుకొచ్చాడు, నారబట్టలు ఇచ్చాడు.
మూడోది 300 నక్కలను పట్టుకున్నాడు. నాలుగోది ఫిలిస్తీయులను గాడిద దౌడ ఎముకతోని 1000 మందిని చంపేశాడు. ఈ 4 బలమైన కార్యాలు ఈ అధ్యాయంలో కనబడతాయి. ఇంతటి బలమైనటువంటి వ్యక్తి, పరాక్రమశాలి ఏ రకంగా బలహీనుడైపోయాడు. దాగోను గుంట్లో పిండి రుబ్బుతున్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, బందీగా మారిపోయాడు. ఎందుకు ఆ స్థితిలోకి దిగజారిపోయాడు? ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం సంసోను బలమైన కార్యాలు చూసాం. ఏ రకంగా బలహీన పడ్డాడో, ఏ రకంగా ఆయన బందీగా మారిపోయాడో. ఇంతటి బలవంతుడు ఒకానొక రోజు బందీగా మిగిలిపోయాడు. సంసోను దొరకగానే వాళ్ళు కళ్ళు పీకేస్తారు. దాగోను గుళ్ళో తిరగలి విసిరివాడాడంట. ఏమైపోయింది అభిషేకం? ఏమైపోయింది ఉన్నతమైన అభిషేకం? అంటే ఒకే ఒక విషయంలో జయం లేదు సంసోనుకు. ఎవరి విషయంలో? అమ్మాయి విషయంలో. చూపుల్లో జయం లేదు సంసోనుకి. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఒకప్పుడు సూపర్ బ్యాట్స్మెన్స్ ఎవరు అంటే వాళ్ళిద్దరి పేరే చెప్తారు. అవునా? సచిన్ కన్నా బాగా బ్యాటింగ్ చేయగలడు వినోద్ కాంబ్లీ. మరెందుకు అతను కనుమరుగైపోయాడు? ఎందుకు అతను ఆడలేకపోయాడు మన దేశం కొరకంటే ఆయనకి సంసోను వలె చూపుల్లో జయం లేదు. వ్యసనాలకు బానిసైపోయాడు. ఇతను ఇప్పుడు ఆయన చూస్తే ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన బ్రతుకు తెరువు కొరకు ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు ఆయన. కారణం ఏంటంటే వ్యసనాలకు బానిసైపోయి, అమ్మాయిలకు బానిసైపోయి, తనకు దేవుడిచ్చినటువంటి తలాంతులు, తనకు దేవుడిచ్చినటువంటి టాలెంట్ అంతటిని పక్కన పెట్టి డబ్బు సంపాదించగానే తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు సచిన్. క్రికెట్ గాడ్ అయ్యాడు. సాక్ష్యాన్ని కోల్పోయాడు వినోద్ కాంబ్లీ. ఈరోజు ఏమైందనే పరిస్థితి? ఏమైపోయింది? కనుమరుగైపోయాడు. అంతే. దేవుడు నీకు ఉన్నతమైన అభిషేకం ఇస్తాడు, ఉన్నతమైన తలాంతులు ఇస్తాడు, ఉన్నతమైనటువంటి ప్రణాళిక దేవుడు నీ పట్లను కలిగి ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ ప్రణాళికలో నుండి, ఆ చిత్తంలో నుండి నీ అంతటి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నిన్నెంత మాత్రం కూడా ఆటంకపరచడు, అడ్డుకోడు. దేవుడు తెలుసు కదండి, దేవుడు ఆపచ్చు కదా అంటారు. లేదు, దేవుడు ఆపడు. తిమ్నాతునకు వెళ్ళి ఫిలిస్తీన్ల అమ్మాయిని చూశాడు. మరొక ప్లేస్లకు వెళ్ళి సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూసినని 16వ అధ్యాయంలో రాయబడింది. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ధ్యానం చేద్దాం. సంసోను ఒకే ఒక్క విషయంలో పడిపోయాడు. అదే తన జీవితాన్ని పతనం చేసింది, తన అభిషేకాన్ని కోల్పోయేలాగా చేసింది. దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నటువంటి సంసోను ఆ ప్రణాళికల నుండి బయటికి తీసుకొచ్చింది ఏంటి అంటే ఒకే ఒక వ్యసనం. సంసోనుకి చూపుల మీద జయం లేదు. తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా అది దేవుని చిత్తం కాదు, అసున్నతి లేని ఫిలిస్తీన్లు మనకు వద్దు అని చెప్పారు. సంసోను తల్లిదండ్రుల మాట వినలేదు. ఉండి ఉంటే ఇంకా సంసోను గురించి ఇంకొక 4 అధ్యాయాలు రాయబడేదేమో. కానీ సంసోను గురించి ఈ 4 అధ్యాయాలనే పూర్తయిపోయింది చరిత్ర. కారణం తల్లిదండ్రులకు లోపడలేదు. తన యవన ప్రాయంలో దేవుని చిత్తానికి దూరం అయిపోయాడు. దేవుడు కొద్ది రోజులు ఇశ్రాయేలు ప్రజల పక్షాన 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన అభిషేకాన్ని కోల్పోవడానికి ఒకే ఒక కారణం. ఈరోజు ప్రభు సన్నిధి నీకు దూరం అవడానికి వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, ఇంకో కారణం చెప్పద్దు. నీ మనస్సును, నీ ఆలోచనలు నువ్వు సరి చేసుకోగలిగితే నిన్ను ప్రభు చిత్తంలో నుండి నిన్ను ఎవ్వరు దూరపరచరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కోట్లు పైన సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మీయతకు నువ్వు కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం కష్టం. సంపాదించుకోగలరా? లేదు. అందుకొరకే ఎవ్వరు కూడా, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ చిత్తాన్ని ఒక ప్రణాళిక నీ పట్ల దేవుడు సిద్ధపరిచాడు ఆల్రెడీ.
ఆ ప్రణాళికలో నుండి నన్ను తీసుకువెళ్ళయ్యా. ఒకటే మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, మీరు నా పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని నెరవేర్చడానికి నీ కృపనివ్వండి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో కావాలని కాదు అయ్యా, మీరు నా పట్ల ఏ ప్రణాళికనైతే కలిగి ఉన్నారో ఆ ప్రణాళికలోనే నన్ను నడిపించండి అయ్యా అని మనం ప్రభు సహాయాన్ని మనం అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మన పట్ల దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో దాని పక్షాన మనం ఆ ప్రణాళికలో దేవుడు తీసుకెళ్తాడు. కీర్తనకారుడు అంటాడు, చూసాడా, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అంటాడు. అంటే అర్థం ఏంటంటే నీ ఫ్యూచర్ అంతా ప్రభు సిద్ధపరచాడు ఆల్రెడీ. నీ భవిష్యత్తు తెలుసు, నీ ప్రజెంట్ తెలుసు, నీ ఫ్యూచర్ తెలుసు, నీ పాస్ట్ కూడా ఆయనకు తెలుసు. అన్నీ తెలిసిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, అయ్యా ఒక్క దినమైన గడవకు మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, మనకు సమయం లేదు. ఈరోజు ప్రభు కొరకు, దేవుని కొరకు సంసోను చేసిన బలమైన కార్యాలు చూసాం. ఏ రీతిగా బలహీన పడ్డాడో ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం మనం ధ్యానించబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయాలు చదవండి. ఒక నూతనమైన పాఠాన్ని దేవుడు నేర్పిస్తాడు. సంసోను ద్వారా, వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఒక పాఠం నేర్పించాడు. ఏమని పాఠం నేర్పించాడు? వాళ్ళ మానోహ అడుగుతాడు, పుట్టబోవు బిడ్డను మేము ఏ రీతిగా పెంచాలో మాకు నేర్పయ్యా అని అడిగాడు. మా బిడ్డకు చదువు కావాలయ్యా, జ్ఞానమేమని అడిగాడా? ఏ రీతిగా పెంచాలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడాడు. అంటే దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు, ఒక వ్యక్తి మీదకి దేవుని ఆత్మ అభిషేకం వచ్చినప్పుడు అతడు దేవుని కొరకు ఎటువంటి బలమైన కార్యాలు చేసేటువంటి కృపను దేవుడి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదుకు ఆ కృపనిచ్చాడు, సంసోనుకు దేవుడు ఆ కృపనిచ్చాడు. యెహోవా ఆత్మ ప్రేరేపించినప్పుడు వారు చేసిన కార్యాలు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఎవ్వరు చేయలేని సాహస కార్యాలను చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏదైనా సరే దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు ఆ పని చేయడానికి నువ్వు ఇష్టపడు. ఆ దేవుని సేవ కావచ్చు, సమాజ సేవ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే దాంట్లో నువ్వు ముందుకు వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.